హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ దొండకాయ ఉల్లికారం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకెందుకు లేట్, దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దాం రండి. దొండకాయ ఉల్లికారం చేయడానికి కావలసిన పదార్థాలు: దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. కడిగి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అలా కూడా కట్ చేసుకోవచ్చు. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 7, చింతపండు రసం 4 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయలు 7, ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్స్, నూనె 4 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 3 టేబుల్ స్పూన్ అండ్ కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా కలపాలి. మీకు కావాలంటే లిటిల్ సాల్ట్ వేసుకోవచ్చు. ఆనియన్స్ లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి ఎండుమిర్చి వేసుకోవాలి. నేను కట్ చేసి వేసుకున్నానండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ చూసారా, ఈ కలర్ వచ్చేదాకా సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో దొండకాయలు వేసుకొని కాస్తంత సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ముక్క ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ దొండకాయ ఉడికే లోపల ఇంతకుముందు మిక్సీలోకి తీసుకున్నాం కదా ఆనియన్స్, దానిలో వెల్లుల్లి, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దొండకాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు, కాస్తంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేటట్టు. ఒక 10 మినిట్స్ తర్వాత దానిలోకి చింతపండు రసం వేసుకోవాలండి. వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. స్పైసీ అండ్ టేస్టీ దొండకాయ ఉల్లికారం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి.